నా పేరు ఒగ్గుదేవయ్య. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని, పెన్బాడు మండలం, సూర్యాపేట జిల్లా. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. వీటిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన పైన కూడా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. 6 గ్యారెంటీల మీద ఈరోజు 6 గ్యారెంటీలు లేనిది కూడా ఒక సన్న బియ్యం. ప్రతి పేదవాడు ఇలా బియ్యం కొనాలంటే 40 రూపాయలు సన్న బియ్యం కొనాలంటే. అలాంటిది పేదవాళ్ళని గుర్తించి అందరూ ఒక పేదవాని ఇంటికి పోయి మా సీఎం రేవంత్ అన్న పోయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయడం జరిగింది. ఎంతో సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఏదైనా సాధ్యమని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మరొకసారి మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఈ 6 గ్యారెంటీల మన కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చిర్రు మాకు. ప్రతి నియోజకవర్గానికి కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇందిరమ్మ ఇండ్లు మా పెన్బాడు మండలంలో దుబ్బతండ పెంచుకున్నాం. మాకు ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. కాబోయే రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఉచిత బస్సు బ్రహ్మాండంగా. ఒక మహిళ ఎన్నడూ చూడలేని ఒక ఫ్యామిలీ 4 ఆడపిల్లలు పోవాలంటే ఛార్జ్ అడిగేది ఒక కనీసం ఒక 2,000 హైదరాబాద్ పోవాలంటే 2,000 ఖర్చు అయ్యేది. అలాంటిది అలా ఫ్రీగా పోతున్నారని ఎంతో సంతోషపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ 500కు ఇలా ఉచితంగా ఫ్రీగా 500 ఇలా 6 గ్యారెంటీలో ఉంది పథకం ఇచ్చినాం. 6 గ్యారెంటీలు కూడా ఉచిత సిలిండర్ ఇచ్చినాం. ఇంకా జరగబోయే కూడా ఇంకా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తామని మనం చేసుకుంటున్నాం. సార్, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ మారుమూల గ్రామానికి ఏ విధమైనటువంటి పథకాలు అందినాయి సార్? చెప్పాలంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఈ మారుమూల ప్రాంతం మాది. కాకతీయాల నాటి చరిత్ర మా ఊరికి ఉంది. గుళ్ళు టెంపుల్ మా ఊరిలో ఉన్నాయి. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు వచ్చి కూడా ఈ టెంపుల్కు ఒక 10 కోట్లు ఇచ్చి మేము కొత్త కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని కూడా మాట తప్పిన వాళ్ళు దళితులం సార్. ఇక్కడ మేము ఇది గిరిజనవాడ సార్. ఇది అయినా కానీ మా గిరిజనవాడకి ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం? 10 సంవత్సరాల్లో కనుక ఇక్కడ ఏం లేదు. మాకు ఇక్కడ ల్యాండ్కు సంబంధించింది ఉంది. 10 ఎకరాలు ఉంది. మంచి కుంటానే వస్తుంది. అట్లా కూడా సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇక్కడ చేద్దానికి కూడా సిద్ధపడుతుంది. అట్లానే సార్, రైతులకు రుణమాఫీ కాలే, రైతు బంధు పోలే, వీటిపైన రైతులు ఆందోళన చెందుతారు సార్. పొలాలు కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి కొంతమంది వాదన సార్. దీనిపైన ఇదంతా ఉత్త పుకార్ సార్. అది కావాలని బురద కలిపి మీద తలుతుర్రు. ఇక్కడ ఏ పొలాలు కూడా ఎండిపోలేదు. పక్కనే ఉంది మాకు కాలువ, సాగర్ కెనాలి, ఇంకా నీళ్ళు వస్తున్నాయి సార్. అలాంటిది ఏం లేదు. ఏదో బురద తల్లి రైతు రుణమాఫీ కూడా అందరికి రుణమాఫీ అయింది. ఇంకా జరనోళ్ళు కూడా కంపల్సరీ తీసుకుంటామని మా రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పారు. అలాంటిది ఏం లేదు సార్ ఇక్కడ. అట్లాగనే సార్, ఇప్పుడు గత 9 ఏళ్లలో దళిత బంధు కానీ, దళితుల 3 ఎకరాలు కానీ, బీసీ బంధు, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? అంతా ఉత్తదే సార్. ఇక్కడ మాకు యాదవులు కానీ ఎవరికి కూడా గొల్ల పంపించేయలేదు. దళిత బంధువు లేదు. దళితుడు 3 ఎకరాల భూమి అని చెప్పారు కానీ అది అంతా కూడా ఉత్తదే సార్. మాకు ఇక్కడ ఒక డబల్ బెడ్రూమ్ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఇండ్లు లేని వారికి వాళ్ళకి ఇక్కడ కూడా 3 ఎకరాల భూమి కానీ ఎక్కడ ఇచ్చిరో అక్కడనే ఓట్లు అడుక్కోమండి. ఇక్కడ మా ఊరికి రావద్దు. మాకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ మాకు కనీసం సహకరిద్దాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. వాళ్ళే లబ్ధి పొందడానికి కోసం ప్రభుత్వం తీసుకుందాన్ని కూడా అనుమతి తీసుకురాది. ఇక్కడ అంతా ఉత్తదే సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ మాకు ఏం పని చేయలేదు సార్. ఇక్కడ సార్, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. రేషన్ బియ్యం ఈ 1వ తారీఖు నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు సార్. దీనిపైన ప్రజల స్పందన ఏ విధంగా? చాలా సంతోషపడుతున్నారు సార్. మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, వాళ్ళు మా సూర్యాపేట నియోజకవర్గానికి ఈ జిల్లా ఇక్కడికి వచ్చిన ఇక్కడ మా హుజూర్నగర్ పక్కనే సార్. ఆ ఏరియాకి మేము ఎంతో గౌరవంగా పడుతున్నాం. ఎందుకంటే సన్న బియ్యం అనేది పేదోడు ప్రతి ఒక్కరు తినాలని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు. కంపల్సరీగా మళ్ళీ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సార్, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటున్నారు సార్ ప్రతిపక్షాలు. దీనిపైన
ఇక్కడ కరువు అంటే ఏం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ కరువు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేసి సార్ వాళ్ళు అసలు 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంచుకొని ఏం చేసి సార్. ఇక్కడ ఎవ్వరికి ఏం చేయలేదు సార్. కరువు అనేది కాదు సార్. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదోని అంట సార్. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదైనా లబ్ధి కుద్దాని కూడా కాంగ్రెస్ పార్టీ సార్. ఏదైనా ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు దాన్ని కూడా ఒక్కరు కూడా పొరపాటు కూడా పోదు సార్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మా ఊళ్ళో స్కూల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, రేషన్ బియ్యం పెట్టింది కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తను పెట్టిండు. ఇక్కడ నాగలపాడు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సార్ వైఎస్ రాజశేఖర్ చేసిన మొట్టమొదటి పనులు కూడా ఏ సార్ రేషన్ బియ్యం సంబంధించింది. అట్లాగనే సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పైన మహిళలు వ్యతిరేకిస్తారు సార్. దీనిపైన అది పడిబడంలో సార్, బురద జలాలు ఉంటుంది సార్. ఎవరు సార్ ఒక ఆడ మనిషి ఉచిత బస్సు పెట్టినందుకు ఇలా దేవస్థానం మొత్తం తిరిగి వస్తుంది సార్. ఈ సమ్మర్ టైంలో కూడా సంతోషంగా పోయి వస్తారు. అదంతా బురద జల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు బురద జల్లి అట్లా చేయడం తప్పించి ఇక్కడ ఏం లేదు సార్. వాళ్ళు ఎన్ని కుట్రలు పొందినా కానీ మళ్ళా వచ్చేది కాంగ్రెస్ పార్టీ సార్. తొలి అమరుడైన శ్రీకాంతాచారి గత 9.5 సంవత్సరాల్లో కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరలే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కుటుంబాన్ని ఆదుకుంటుందా సార్? కంపల్సరిగా వాళ్లకు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయి, వాళ్ళు ఆదుకుంటారు సార్. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ఆదుకోలేదు సార్. శ్రీకాంతాచారికి, శంకరమ్మకు వాళ్ళకి ఈరోజు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటారు ముందుకు వచ్చింది, కానీ 10 సంవత్సరాలు వాళ్ళు రాలేదు సార్. వాళ్ళ ముప్పు తిప్పలు పెట్టారు సార్. ఇవాళ తెలంగాణ కోసం పోరాడి అమరవీరులు అయినందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఏ రోజు కూడా వాళ్ళని గుర్తించలేదు సార్. సార్ మీరు కూడా ఒక యువకులు, యువత మద్యానికి డ్రగ్స్ బానిస అయిపోతున్నారు. దీనిపైన మీరు యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫ్రెండ్స్ అందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఫస్ట్ డిసిషన్ తీసుకున్నది యువకుల మీద. ఇక్కడ గంజాయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ముందు డిసిషన్ తీసుకొని ఈ ఎక్కని కంట్రోల్ ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. దయచేసి ఫ్రెండ్స్ మీరు కూడా అట్లాంటి దానికి బానిస కాకాకరి. ఎక్కడ ఎవరు అనుమాన స్పందన ఉంటే 100 పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మీరు కూడా దానికి స్పందించకండి. దయచేసి చిన్నపిల్లల మీరు కంపల్సరిగా అమ్మ నాన్న చేతుల ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు అట్లాంటి దానికి అలవాటు పడవద్దని మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళకు అనుక్షణం ఇవాళ ప్రతి వాళ్ళ యాప్ ఇచ్చారు సార్. ఆ యాప్ కూడా చూసుకోండి. ఎక్కడ ఏది జరిగినా కానీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు సార్. ఇంతకుముందు ఈ మందు పెట్టింది కేసీఆర్ సార్. ప్రతి ఒక్కడు ఓపెన్ చేసింది కేసీఆర్. ఇవాళ మందు బాబులు చేసింది ఆయన మందు బాబు. ఇవాళ పిల్లలు కూడా చదువు 10వ తరగతి కూడా పాస్ కాలేదు, పిల్లలు కూడా మందుకు అలవాటు చేసింది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ వల్లనే ఇదంతా ఆగమైపోయింది సార్. యువకులు మొత్తం కూడా. మీరు కూడా ఒక యువకులు సార్. రాహుల్ గాంధీ జోడయాత్రలో కాంగ్రెస్ పార్టీలో కానీ యువకులు కానీ ఎలాంటి ఉత్సాహం నింపారు? మంచి ఉత్సాహం నింపారు సార్. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు జాబులు వస్తాయి, ఆయన పాదయాత్రతో ఆయన అడుగులో అడుగేద్దని అని మంచి ఉత్సాహంతో అందరూ మాకు జాబులు వస్తాయని తొలి విడతలు ఇచ్చారు సార్. వాళ్ళకు జాబులు పోస్ట్ ఇచ్చారు సార్. గత 9.5 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాలు లేక యువకులు చాలామంది నిరుత్సాహపడరు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనైనా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా సార్? కంపల్సరీగా న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ సార్. న్యాయం కంపల్సరీగా జరుగుద్ది. ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కూడా 16 నెలలు పూర్తి చేసుకుంది. అంతేగాని మీకు రావడమే, మీకు ఇచ్చిన హామీల ప్రకారంగా మేము ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు జాబులు వస్తాయి. ఇప్పుడు వచ్చిన జాబులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాలనే వచ్చినాయి, ఏ ప్రభుత్వం వేయలే సార్. అట్లాగనే సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు కూడా ఒక యువకులు అధిష్టానం గుర్తించి మిమ్మల్ని సర్పంచ్ చేయమంటే చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? యువతకు ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు మీరు కైవసం చేసుకోబోతున్నారు సార్? మా అధిష్టానం మా నియోజకవర్గం సూర్యాపేట. మాకు మా ఇన్ఛార్జి మంత్రివర్యులు
రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం చైర్మన్. వీళ్ళు పోయినసారి నేను సర్పంచ్ పోటీ చేసి ఒక 21 ఓటుతో ఓడిపోయినా. ఎంతోమంది నా మీద ఇచ్చేసిర్రు. ప్రతి కులం పరంగా టీఆర్ఎస్ పార్టీలు, ఆఖరికి ఒక ఎమ్మెల్యే తన సత్యమణి కూడా ఇక్కడికి నా మీద పోరాటానికి వచ్చిర్రు. అయినా కానీ ఒక 21 ఓటుతోనే ఓడిపోయినా సార్. నేను కంపల్సరీగా నన్ను మా పార్టీ అధిష్టానం గుర్తించి మళ్ళీ నన్ను సర్పంచ్గా గెలిపిస్తారు. నా ఊరు జనం ప్రజలందరూ కూడా నేను నా ఊరు ఎంతో అభివృద్ధి చెందాలని, ఎంతో కష్టపడి చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూడా నేను అభివృద్ధి పనిలో ఉన్నా సార్. మా దేవస్థానం ఎందుకంటే మారుమూల ప్రాంతం నాగలపాడు, కాకతీయ నాటి చరిత్ర. ఈ సూర్యాపేట నియోజకవర్గంలో పిల్లలమారు ఒకటి, నాగలపాడు ఒకటి, ముసి ఒడ్డున ఉన్నది. సార్ మీరు అంత స్వల్పంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్. బెదిరింపులు ఎక్కువైనాయి సార్. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బెదిరింపులు, ప్రతి వారికి మీకు పింఛన్ రాదు, కనీసం ఒక మహిళకు, ఒంటరి మహిళకు వైఎస్ రాజశేఖర పెట్టిన 30 కేజీల బియ్యం కూడా మీకు రావని ప్రతి ఒక్కరు కూడా బెదిరించి అహంకారంతో చెడు బుద్ధులు చేసి ఇదంతా నా మీద ఇచ్చేసారు. అయినా కానీ వాళ్ళకు గెలిచింది అనేది ఒకటే, కానీ గెలిచింది పైన నేనే సార్. ఎందుకంటే ఒక అధికారం లేకున్నా కానీ ఒక 21 కోటితో ఓడిపోయినంటే అది మా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఆ పార్టీ మీద మా మీద అభిమానం ఉంది కాబట్టి ప్రజలు నాకు న్యాయం చేయదు సార్. నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి సార్ 3 సార్లు ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్. కానీ ఓడిపోలేదు సార్, 90 గెలిచింది సార్. ఏం ఓడిపోయింది సార్? ఎన్ని ఓటతో ఓడిపోయింది సార్? ప్రతి ఒక్కరం కష్టపడి ఆయాలంతే పోయింది సార్. ఏం గెలిచింది సార్ మా మీద? ఒక 2200 ఓట్లు సార్, 4000 మెజార్టీతో. అది మామూలు నేనే సర్పంచ్ 21 ఓటుతో ఓడిపోయాను సార్. నేను ఒక నియోజకవర్గం సార్. అంటే వాళ్ళు ఇదే సార్ నేను చెప్తున్నా, ఎక్కడ పోయినా కానీ ఆయాల అధికారం అది ఉంది కాబట్టి ఎంతసేపున బెదిరింపులతో ఓట్లు వేపించుకుని తప్పించి వాళ్ళు స్వచ్ఛతంగా వాళ్ళు గెలవలేదు సార్. బెదిరింపుల వల్లనే వాళ్ళు గెలిచిరు. మేము నైతికంగా మేము గెలిచినాం సార్. దామోదర్ రెడ్డి సార్, పటేల్ రమేష్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి సార్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రణాళిక దామోదర్ రెడ్డి సార్ని గెలిపించాలని రమేష్ రెడ్డి సార్ ముందుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి పనిచేసుకుంటూ మా అందరి కార్యకర్తలకు కానీ ప్రతి గ్రామానికి కానీ తిరిగి కూడా ఉత్సాహం వచ్చి మన పార్టీ గెలవాలని పోరాడారు. వాళ్ళేం గెలిచినారు? టీఆర్ఎస్ ప్రభుత్వం 4000 ఓట్లతో గెలిచిన పెద్ద లెక్క సార్ అది. సార్ అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన ఈ మండల ప్రజలకు, మీ నియోజక ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ప్రతి ఒక్కరికి నమస్కారం. మన మండలం నుంచి నియోజకవర్గానికి నాగలపాడు గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి ఎవరి బెదిరింపులు కూడా బేరవద్దు. మన కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని విధాల సౌకర్యాలు మనకు కూర్చాయి కాబట్టి ప్రతి గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ ఒక్కరు కూడా మ్యాక్సిమం 28 గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. వార్డులకు దాకా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మాకు గెలుస్తామని కంపల్సరిగా మా మండలం తుమ్మల సురేష్ అన్న ఉండి మాకు ఆయన మొత్తం అక్కడ చూసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ దగ్గర పిలుచుకొని వాళ్ళ పరామర్శించి వాళ్ళకి మంచి చేకూరుస్తారు. మాకు అండదండలు కాంగ్రెస్ పార్టీ 21 ఓటుతో ఓడిపోయానంటే చూడండి సార్ మీరే. ఒక 10 సంవత్సరాల అధికారాలు ఉన్నా కానీ కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ. గెలిచేది కూడా ప్రతి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ సూర్యాపేట నియోజకవర్గం మా పార్టీ వస్తుంది. ప్రతి సర్పంచ్, వార్డు నెంబర్, ప్రతి ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సార్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంది సార్? అసలు ఒకటే సార్, నేను ఎక్కువ కూడా చెప్పదలుచుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అది దొంగ పార్టీ సార్. అది ఎక్కడెక్కడ భూమి గుంజుకుందాను సార్ ఒక నన్న పెట్టుకొని. కాంగ్రెస్ పార్టీ ఇలా పుట్టలేదు సార్. కాంగ్రెస్ పార్టీ అనేది పేదోని పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇలా ఇన్ని లేవు సార్. తినడానికి కనీసం గ్యాస్ సిలిండర్ కూడా లేవు సార్. ఈ సాగర్ కెనాల్ కట్టించింది, సాగర్ డ్యామ్ కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ సార్. నిన్న మొన్న వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సార్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది వాళ్ళ లబ్ధి కూర్చొని తప్పించి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటూ ఏం చేయలేదు సార్. మాకు ఇక్కడ మీ నాగలపాడు గ్రామంలో, మా నాగలపాడు గ్రామ పంచాయతీలో కూడా మండలం కూడా
టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏం చేయలేదు సార్. అంతా చేసింది కాంగ్రెస్ పార్టీ. బడి కట్టించింది కాంగ్రెస్ పార్టీ, గుడి కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ స్థాయికి ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.